హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. ఫైనల్లీ సంబరం రోజు అయితే వచ్చేసింది. పౌర్ణమి అయిన తర్వాత రోజే సంబరం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ నేను సంబరానికి వెళ్తాను, అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళాను. వీలైనంత మటుకు నేను దేవుడు అంటే ముందే ఉంటాను. ఇక్కడ గుడి దగ్గర స్టార్ట్ అవుతుంది సంబరం. గోదావరి వరకు వెళ్ళాలి, మళ్ళీ గోదావరి నుంచి గుడి దగ్గర వరకు వస్తాం అనమాట. అందరూ చెప్పులు లేకుండానే వస్తారు మ్యాక్సిమము, కానీ ఎప్పుడు సంబరమైన ఎండ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా చాలా మంది ఉపవాసంతో కూడా వస్తారనమాట. సాయంత్రం నిప్పులు గుండం ఉంటుంది, అప్పటి వరకు ఏమి తినకుండా ఉంటారు తొక్కేంత వరకు. ఇంకా అలా నడుస్తూ గోదావరి వరకు వచ్చేసాము. ఇప్పటి వరకు కాళ్ళు అయితే కాలిపోయాయి, రాళ్ళు కూడా బాగా గుచ్చుకున్నాయి. ఇంకా ఎప్పుడప్పుడు చల్ల వాటర్ వస్తుందని వెయిటింగ్ అనమాట పిల్లలందరూ. ఇంకా గోదావరి వచ్చిన వెంటనే దూకేశారు అందరూ నీటిలోకి. ఇంకా మేము కూడా స్నానం చేసాము. కార్తీక మాసంలో ఖచ్చితంగా గోదావరి స్నానం చెయ్యాలని అంటారు. ఈ ఇయర్ అయితే నేను చేయలేదు. మొత్తానికి రోజైతే చేసేసానులేండి. ఇంక ఈవినింగ్ నిప్పులు గుండం అనమాట. సో నిప్పులు గుండం తొక్కే వాళ్ళకి అయితే చాలా ధైర్యం కావాలి. ఈ ఎర్రగొన్న నిప్పులు చూస్తుంటేనే కాలుతాయని భయం వేస్తుంది చూసే వాళ్ళకి. వాళ్ళు మాత్రం ధైర్యంగా తొక్కేస్తున్నారు. ఇంకా ఫుల్ వీడియో అయితే ఛానల్లో పోస్ట్ చేశాను, చూసేయండి. నచ్చితే చిన్న లైక్ కూడా ఇచ్చేయండి.